హలో ఎవ్రీవన్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో ఎటువంటి పప్పులు నానబెట్టకుండా జొన్న రవ్వతో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఎంతో రుచిగా ఉండే ఈ హెల్దీ రెసిపీ పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ రెసిపీని చేసేద్దామా? మెంతుకూరని నీట్గా కడిగి కట్ చేసుకుని 1 కప్పు మెంతుకూరని తీసుకోవాలి. 1 క్యారెట్ని బిగ్ సైజ్ హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. 1/4 కప్పు జొన్న ఉప్మా రవ్వని తీసుకొని 1-2 సార్లు కడిగి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపు పిండి, 1 కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలి. పుల్లగా ఉన్నది తీసుకోకండి. కట్ చేసుకున్న మెంతుకూర, క్యారెట్ తురుము, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా ఒకసారి కలిపి 2-3 టేబుల్ స్పూన్ల నీటిని వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. దీనిని 5 to 10 మినిట్స్ వరకు నాననివ్వండి. 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి దంచి పెట్టుకోవాలి. 5 నిమిషాలు నానిన పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. పిండి నానిన తర్వాత కొంచెం గట్టిపడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. బేకింగ్ ట్రే కానీ ఏదైనా గిన్నెని కానీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి గిన్నెంతా అప్లై చేసుకోవాలి. దీనిలో మనం కలుపుకున్న పిండిని వేసుకొని కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకోవాలి అంటే 20 to 25 మినిట్స్ పడుతుంది. ప్రెజర్ తగ్గిన తర్వాత చూడండి, చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు గిన్నెను బయటికి తీసి నైఫ్తో అంచులు లూజ్ చేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. పిండి చక్కగా పొంగి ఎంత బాగా వచ్చిందో. జొన్న రవ్వతో ఉప్మా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కలర్ఫుల్గా భలే టేస్టీగా ఉండే ఈ రెసిపీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేడైన తరువాత 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.